విజయవాడలో ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ శాఖలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నగరంలోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫ్రీజర్లలో గడ్డకట్టిన చికెన్, మటన్, పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీస్లో నాణ్యమైన ఆహార పదార్థాలని అందించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ పదార్థాలైనా ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఫుడ్ సేఫ్టీతో పాటు లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటు ప్రముఖమైనటువంటి హోటల్స్లోనూ అటు రెస్టారెంట్స్లో మొత్తం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసలు ఎలాంటి తనిఖీలు జరుగుతూ ఉన్నాయి, ఎంతవరకు ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా పరిశీలించారనేది మనతో మాట్లాడడానికి పూర్ణచంద్రరావు గారు అందుబాటులో ఉన్నారు. సార్, ప్రధానంగా ఎలాంటి తనిఖీలు జరుగుతున్నాయి, ఏంటి ప్రధానంగా ఆకస్మిక తనిఖీలు కారణం ఏంటి? అలాగే నమస్కారం. మన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు సుమారు 20 ఫుడ్ సేఫ్టీ టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములు విజయవాడ నగరం పలు ప్రాంతాలు ప్లస్ కృష్ణా జిల్లా కొంత ప్రాంతంలో ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత బేకరీ కార్ఖానాలు, స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీలు చేస్తూ ఉన్నారు 40 టీంలు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆంజనేయ రెస్టారెంట్ తనిఖీ చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఏ టౌన్లో అయినా సరే ఫ్రీజ్డ్ ఫుడ్ ఏదైతే వండింది ఫ్రీజ్ చేయొద్దని చెబుతా ఉన్నాం. తర్వాత స్టెయిల్డ్ ఫుడ్ అంతా పాడైపోయింది, ఇదంతా వండి రైస్ కూడా మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు. చూడండి, రైస్ కూడా వండి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు, మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు. ఫ్రిడ్జ్ కూడా చాలా దారుణమైన కండిషన్లో ఉంది. తర్వాత యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టేది దేనికంటే కండిషన్స్ బాగుంటాయి, కంటామినేషన్ లేకుండా ఉండాలని ఇవన్నీ కూడా ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్నాయి. ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టడం జరిగింది. బాయిల్ చేసి ఫుల్ వండిన తర్వాత మిగిలిపోయిన దాన్ని ఫ్రిడ్జ్ చేస్తూ ఉన్నారు. అవన్నీ మేము నోటీసులు ఇస్తా జరుగుతూ ఉన్నాయి. లైసెన్స్ కండిషన్స్ బాగాలేదు, తర్వాత శానిటరీ కండిషన్స్ బాగాలేదు, వాటికి నోటీసులు ఇస్తూ ఉన్నాం. తర్వాత ఈ ఫుడ్ అంతా కూడా సీజ్ చేస్తూ ఉన్నాం, డిస్ట్రాయ్ చేస్తాం. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే హోటల్ యజమానులకి, ఎవరైనా కస్టమర్ వచ్చేటప్పుడు ఈ ఫ్రీజ్డ్ ఫుడ్ కానీ తర్వాత ఆఫ్ ఆయిల్డ్ ఫుడ్ కానీ పెట్టద్దు. మీరు అప్పటికప్పుడు వండంటే అప్పటికప్పుడు వండాల్సిన అవసరం లేదు. 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టకుండా యాక్చువల్గా ఫ్రెష్ ఫుడ్ పెట్టాలని సర్వ్ చేయమని చెప్తా ఉన్నాం. వాళ్ళు కస్టమర్స్ కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ఈ ఏదైతే ఈ ధరలు ఎలా ఉన్నాయి, ప్రత్యేకంగా లీగల్ మెటీరియల్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఎట్లా ఉన్నాయి, వాటికి తగ్గట్టు నాణ్యమైనటువంటి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు ఉండబోతాయి? యాక్చువల్గా అంటే మాతో పాటు లీగల్ మెటీరియల్స్ డీసీలు ఉన్నారు. ధరల మీద కానీ లేబుల్ కండిషన్ మీద వారు మాట్లాడతారండి. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది ధరలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? లీగల్ మెట్రాలజీకి సంబంధించి ముఖ్యంగా ఇన్స్పెక్షన్లో 2 విభాగాలు చేస్తున్నారండి. ఒకటి ఏంటంటే ఏదైతే కన్సర్న్డ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి వేయింగ్ మిషన్ ఇది యాక్యురసీ ఎట్లా ఉందన్నది ఒకటి. రెండోది అది సర్టిఫైడ్ కాదన్నది. రెండోది అంటే ప్యాకేజీ సంబంధించి ప్యాకేజీ కమిటీ డిక్లరేషన్స్ అనేవి ఉండాలి. యాక్చువల్గా సార్ చెప్పినట్లుగా ఆ డిక్లరేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి వినియోగదారులు చూసుకొని కొనుక్కోవాలి. లేకపోతే ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టడమో, దాన్ని క్వశ్చన్ చేయటమో అది ఉండాలి. ఇంకోటి ఎంఆర్పీ కంటే ఎక్కువ ఈవెన్ 1 రూపీ కూడా తీసుకోవడానికి లేదండి. అలాంటి వైలేషన్స్ ఉంటే చట్టరీత్యా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇన్స్పెక్షన్లో భాగంగా ఇప్పటివరకు ఒక 15 కేసుల వరకు రాయడం జరిగింది లీగల్ మెట్రాలజీ పరిధిలో. ఇవి జాయింట్ రైట్స్ కనుక ఒకేసారి టీమ్స్ 20 టీమ్స్ లీగల్ మెట్రాలజీ, అలాగే 20 టీమ్స్ ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఉన్నాయో కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే లీగల్ మెట్రాలజీకి సంబంధించి అలాగే ప్యాకేజీ కమిటీ రూల్స్ ఉన్నాయో ఆ వైలేటర్స్ అందరికి కూడా చట్టరీత్యా ఇవి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇది మొత్తానికి ఇదైతే ఇటు లీగల్ మెట్రాలజీ అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తూ కూడా విజయవాడలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. చాలా మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే మాంస పదార్థాలు అదేవిధంగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా కూడా నిల్వ చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద ఫ్రీజర్స్లో వీటన్నిటిని కూడా నిల్వ చేసి ఇవన్నీ కూడా ఇప్పుడే ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం కూడా వీటిని పారవేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి ఫ్రీజ్డ్ ఫుడ్ వాడొద్దని మొదటి నుంచి కూడా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏవైతే చెప్తా ఉన్నారో వాటికి అనుగుణంగానే పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కనుక ఆహారం కనుక తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ను అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ఫుడ్ కనుక తినాల్సినటువంటి పరిస్థితి ముందుగానే వాళ్ళని అడిగి తెలుసుకొని కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. కనీసం ఏదైతే ఈ సాల్ట్ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి తినేటువంటి పరిస్థితి ఉన్నా సరే కూడా ఇలాంటివి ఏవి కూడా అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరొకవైపు బేకరీ ఐటమ్స్ కూడా పూర్తి స్థాయిలో
ఏవి కూడా కొనే ముందు ప్రతిదీ కూడా లేబుల్ చూసి కొనాలని చాలా హెచ్చరికలు కూడా చెప్తున్నారు. ఇటు ధరలు సంబంధించి కూడా లీగల్ మెట్రాలజీ అధికారులు పెద్ద ఎత్తున 15 కేసులు ఈరోజు తనిఖీల్లో భాగంగా దాదాపుగా 15 కేసులు కూడా చేశామని కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఇదే దీనికి సంబంధించి ఆంజనేయ రెస్టారెంట్లో పలుసార్లు తనిఖీలు చేసినప్పుడు అంటే ఇది చూడొచ్చు, ఈ సాల్ట్ దీన్ని కూడా ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి సాల్ట్ను వాడడం వల్ల చాలా అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరొక వైపు చూడొచ్చు, ఇదంతా కూడా ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి అన్నింటినీ కూడా కమోడిటీస్ అన్నింటినీ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టి రీచ్ నడుచుకోవాల్సినటువంటి ఏదైతే యాజమాన్యాలు, హోటల్ సిబ్బందులు వీళ్ళందరూ కూడా చేయాల్సినటువంటిది ధరలు ఏ విధంగా ఉన్నాయో దానికి తగ్గట్టు నాణ్యమైనటువంటి ఆహారం అందించాల్సినటువంటి అవసరం హోటల్కి సంబంధించినటువంటి నిర్వాహకుల పైన ఉంటుంది. అదేవిధంగా అనేక సార్లు కనుక ఇదే విధానానికి పాల్పడితే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇదే తనిఖీలు దాదాపుగా ఈరోజు ఉదయం 20 టీములు అటు లీగల్ మెట్రాలజీ కావచ్చు, ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా కమిషనర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలన్నీ కూడా జరుగుతుందని చాలా స్పష్టం చెప్పారు. ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా మేల్కొని ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ని ఏవి కూడా ఫ్రీజర్లో ఉన్నటువంటి ఫుడ్ ఏది, తాజాగా ఉండేటువంటి ఫుడ్ ఏది, అంటే ఏదైనా కొనుక్కొచ్చి ఇంటి దగ్గర స్వయంగా ప్రిపేర్ చేసుకుని తినేదే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఒకవేళ వెళ్ళినా సరే ప్రతిదీ కూడా ప్రిజర్వ్ చేసిన ఆహారాలు ఏవి కూడా తినాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదీ తినేటువంటి అవకాశం ఏదున్నా సరే దాని అంతా కూడా లేబుల్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జీవన్తో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.